ఓకే ఫ్రెండ్స్. నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. సో, మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మన 2 అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో, ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి ఇంత గొప్పదైన ఈ ధ్యానాన్ని అందించిన మన గురువు గారికిను ఒక్కసారి బిగ్ క్లాప్స్ అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. సో, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇవాల్టి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో, ఇవాల్టి మన స్పీకర్ వచ్చేసి ఫస్ట్ మొదటి రోజు సురేష్. సో, ఉన్నాడు తను. సో, తనతో మళ్ళీ మాట్లాడదాం. ఏంటి అహింసైత భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించాలని మరి పత్రి గారన్నారు. సో, మరి తను ఎందుకు అనుకున్నాడు? తనకెందుకు ఆ సంకల్పం కలిగింది? అందులో ఈ 11 గంటలకు 11 నిమిషాలన్న ఈ ప్రత్యేకమైన టైం ఏంటి? ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటి? సో, మరి ఇవన్నీ విషయ జ్ఞానాన్ని మనం అందుకుందాం సురేష్ ద్వారా. సో, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సురేష్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, సురేష్ హాయ్ సురేష్. అయక్క హాయ్ సురేష్. వెల్కమ్. నీకు ఆహ్, చాలా వాయిస్ చిన్నగొస్తా ఉంది. ఈ అహింసైత ఇప్పుడొక భూమాత వస్ సాక్షాత్కారం కోసం యాహ్! వాయిస్ వస్తుందా అక్క? ఇప్పుడు ఓకే. ఓకేనాక్క? ఆ! ఓకే. నా వాయిస్ ఓకే. డన్. ఓకే మాస్టర్స్. అందరికీ హ్యాపీ మార్నింగ్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నా పేరు సురేషు. నాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు. నేను 2005 సెవెంత్ క్లాస్ చదువుతప్పుడు పత్రిజీ 'ఈజిప్ట్ అద్భుత శక్తి' అనే పుస్తకం ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ పుస్తకము ఎవరిచ్చారో నాకు ఇప్పటికీ గుర్తుకు లేదు. ఆ టీచర్స్ ద్వారానో, స్టూడెంట్స్ ద్వారానో ఆ పుస్తకం ద్వారా నాకీ ధ్యానం పరిచయమైంది. ఆ ధ్యానం పరిచయమైన 7 సంవత్సరాల తర్వాత మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో రావడం జరిగింది. ఆ 7 సంవత్సరాల్లో మాది పక్కన కర్నూలుకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఎరుకల చెరె ఎరుకల చెరువు అనే విలేజ్‌లో నేను చదువుకునేవాడిని. అక్కడే నాకు పత్రిజీ బుక్ ద్వారా నేను ధ్యానం తెలుసుకోగలిగాను. ఆ బుక్ ద్వారానే నాకు నేనుగా ఎవరికీ తెలియకుండగా ధ్యానం చేస్తుండేవాడిని. ఈ ధ్యానం గురించి పూర్తిగా తెలియదు. ఓన్లీ ధ్యానం ఎలా చేయాలనేదే ఆ పుస్తకంలో ఉండేది. కానీ ఆ ధ్యానం చేసేటప్పుడు నేను ఎన్నో హాస్టల్ ట్రావెలింగు ఆహ్, ఎన్నో అనుభూతుల్ని, ఎన్నో అనుభవాన్ని పొందేవాడిని. దాన్ల గురించి కూడా నాకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఇదే హాస్టల్ ట్రావెలింగ్ అని, ఇది సూక్ష్మ శే ఇది ఇక థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అని ఎన్నో జరిగేటివి. కానీ నాకీ దాన్ల గురించి ఆ పుస్తక జ్ఞానం గాని, అవగాహన ఏం లేదు. ఓన్లీ ధ్యానం ఒకటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా చేసుకునేవాడిని. అలా నాకు ధ్యానము చేసుకుంటూ 2011లో పత్రి సారు బుద్ధ పిరమిడ్ నేను 2008లో డోన్‌లో 10థ్ చదివేటప్పుడు సెర్చ్ చేశాననమాట. పిరమిడ్‌లు ఎక్కడున్నాయి? నాకు ఈ బుక్కు స్టార్టింగ్ సెవెంత్ క్లాస్‌లో బుక్ దొరికిన తర్వాత అందులో పిరమిడ్ అద్భుత శక్తి అనే పిరమిడ్ గురించి, దాని యొక్క ఎనర్జీ గురించి క్లుప్తంగా పత్రి సార్ రాయడం జరిగింది. ఆ తపనతో నేను పిరమిడ్‌లు తయారు చేయనీకి గూడా చాలా ట్రై చేశాను. కానీ వీలు కుదరలేదు. నాది అప్పుడు సెవెంత్ క్లాసు 14 ఇయర్స్ ఏజ్‌తో ఉండేవాడినప్పుడు. ఆ టైంలో మైండ్ ఆహ్, ఏమో ధ్యానం అంతకంటే ముందు స్పిరిచ్యువల్‌గా ఆహ్, దేవుళ్ళ మూవీస్ చూడడము, ఆధ్యాత్మికంగా ఇంకా భక్తి మార్గంలో ఉండడము ఇంట్రెస్ట్. దానివల్ల నాకది బాగా ధ్యానం అనేది ఏర్పడింది. ఇంట్రెస్ట్‌గా పెరిగిందనమాట. అలా 10థ్‌కొచ్చేసరికి నేను డోన్‌లో 10థ్ ఎగ్జామ్స్ రాయనీకి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఫ్రెండ్ ద్వారా
పిరమిడ్ ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే నాకొక ఫ్రెండ్ ద్వారా చింతల కృష్ణమూర్తి డోను. ఆయన వేదవ్యాస పిరమిడ్‌లో ఫస్ట్ టైమ్ పిరమిడ్‌లో ధ్యానం చేయడం. అంతకంటే ముందు నేను ధ్యానము గంటలు, గంటలు సాధన చేయాలనే తపన ఉండేది. కానీ 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చునేవాడిని కాదు. ఫస్ట్ టైమ్ చింతల కృష్ణమూర్తి సారు వేదవ్యాస పిరమిడ్‌లో 2 అవర్స్ కూర్చోగలిగాను పిరమిడ్‌లో. అప్పుడు నాకు ఈ పిరమిడ్ యొక్క శక్తి గురించి ఆహ్, ఆహ్, అవగాహన కొద్దిగా ఏర్పడిందనమాట. బయట కూర్చునేదానికి, పిరమిడ్‌లో కూర్చునేదానికి డిఫరెంట్ అనేది. దాని తర్వాత మరి ఇంటర్, ఇంటర్ కర్నూల్‌లో పూర్తి చేసుకున్నాను. ఇంటర్‌లో గూడా కర్నూల్‌లో ఎక్కడ పిరమిడ్ ఉంది అని ఎంక్వైరీ చేస్తే, ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ద్వారా రాఘవేంద్ర నగర్, అక్కడ రాఘవేంద్ర నగరు రఘునాథ్ థియేటర్ దగ్గర బుద్ధ పిరమిడ్ ఉందిరా బాగా ఆ! పార్కుంది. మంచిగా ధ్యానం జేసుకోవచ్చు అని ఒక క్లాస్‌మేట్ ఫ్రెండు చెప్పడంతో ఇంకా ఆగలేక సెర్చ్ చేసి అక్కడికెళ్ళాను 2011లో. అప్పుడు 1 మంత్ బుద్ధ పిరమిడ్‌లో డైలీ ఈవినింగ్ 4:00 స్టడీ చేసుకుంటూనే వెళ్ళేవాడిని. అక్కడ సార్‌ని ఫస్ట్ టైమ్ అక్కడనే చూడడము. హ్మ్. 2007లో పుస్తకం చూసినది తప్ప అంతవరకు నేను ఆహ్, పత్రి సార్‌ని చూడలేదు. 2005లో చూసిన పుస్తకంలో చూశాను. కానీ పత్రి సార్‌ని ఫస్ట్ టైమ్ 2011లో బుద్ధ పిరమిడ్‌లో సార్ రూమ్ పైన ఒక 60, 70 మంది క్లాస్ చెప్తా ఉన్నాడు. నేను చూశాను గానీ అక్కడి దగ్గరికి పోలేకపోయాను. అదే మనీ పర్పస్ మీద ఆహ్, ఆళ్ళు ఒక యోగా టైపు డబ్బులిచ్చి చెప్పించుకుంటున్నారనే ఆలోచన కలిగి నాకి వెళ్ళలేదు. ఆయన మరి 2 మంత్స్ అక్కడికెళ్ళాను బుద్ధ పిరమిడ్‌కి. ఎన్నో అనుభవాలు అక్కడ గూడా బుద్ధ పిరమిడ్‌లో. తర్వాత ఇంకా మూవ్‌మెంట్ గురించి పూర్తిగా అవగాహన లేదు నాకు. ఈఎస్ఎస్ఎఫ్ మూవ్‌మెంట్ గురించి. ఇక సత్సంగం అని, ధ్యానం అని, స్వాధ్యాయం అని వీటి గురించి అసలు అవగాహన లేదు. ఓన్లీ ధ్యానము, పిరమిడ్‌లో కూర్చోవడం, ధ్యానం చేయడం, బయటికి రావడం అంతే. మరి 2013లో ఫ్రెండ్ ద్వారా జగన్నాథ్ గట్టు మీద క్లాస్ ఉందిరా అని ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతే. ఆహ్, క్లాసులు గూడా కండక్ట్ చేస్తున్నారనేది ఆ రోజు వెళ్ళడం వెళ్ళడం ద్వారా నాకు అవగాహన ఏర్పడింది. ఆ రోజు మన కడప ఓబయ్ సార్ క్లాస్ అన్నమాట జగన్నాథ్ గట్టు పైన. అప్పుడు ఆహ్, మన మన కర్నూలు ఎస్‌వి కాంప్లెక్స్ పావని మేడం ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానము నిర్వహించడం జరిగింది. ఆ రోజు సెప్టెంబర్‌లో 2013 పౌర్ణమి రోజున. అప్పుడు నేను పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ధ్యానం ఎలా, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతా ఉన్నాయి, ఏంటి అనేది అప్పుడు నాకి ధ్యాన ఫ్రెండ్స్ అనేవాళ్ళు పరిచయము ఏర్పడింది. మూవ్‌మెంట్ గురించి ఆ యొక్క అటాచ్‌మెంట్ అనేది నాకి పునాది కలిగిందనమాట 2013లో. అక్కడి నుంచి 2013 కడతాల్ ఫస్ట్ టైమ్ ప్రోగ్రామ్‌కి నేను వెళ్ళడము. అంతకంటే ముందు జగన్నాథ్ గట్టు పైన ఆహ్, 7 డేస్ స్టే చేసి ధ్యానం చేసుకొని కడతల్‌కు వెళ్ళానన్నమాట. ఫస్ట్ టైమ్ అప్పటికి నాకి వెళ్ళాలనిపించలేదు. ధ్యానము ఈడైనా చేసుకోవచ్చు. అక్కడైనా చేసే ధ్యానమే గదా! ఎందుకు వెళ్ళాలనే ఆలోచన కలిగింది. మరి అంతకంటే ముందు ఇంకా అక్కడికి వెళ్తే మాస్టర్స్ కలుస్తారు. ఇంకా ధ్యానం గురించి ఎంతో తెలుసుకోవచ్చు అనే తపనతో నేను ఒక్కడినే అడ్రెస్ కనుక్కొని వెళ్ళానన్నమాట కడతాల్‌కు. డిసెంబర్‌లో అప్పుడు 14 డేస్ ఉండేది ప్రోగ్రాము. నేను డిసెంబర్ 18వ తారీఖు నైట్ వెళ్ళాను. అనుకున్నట్టునే నాకు ఫస్ట్ డే 11 గంటలకి 18వ తేదీ నైట్ 11 గంటలకి వెళ్ళి ఆ టెంట్‌లో బ్యాగ్ చేసి బయటికొచ్చా. అప్పటికి చలి బాగా, అందరూ చలిమంటలేసుకొని బయట కూర్చొని అదే టైంలో వెళ్లి పడుకుంటున్నారందరూ. అదే నేను ఒక చలిమంట ఏసిన ప్లేస్‌కి వెళ్ళా. అందరూ వెళ్ళిపోయినారు. నేనొక్కడినే ఉన్నాను. ఇగ ఫస్ట్ టైమ్ రావడము అక్కడ బొత్తిగా నాకి ప్రాంగణం గురించి గాని, అక్కడ ఏ వాతావరణం గురించి ఏం తెలియదు. అప్పుడే ఆడ కూర్చున్నాను. ఒక వితిన్ 5 నిమిషాలకి అక్కడి నుంచి ఒక మేడము నేనుండే ప్లేస్ చలిమంట కాసుకునే ప్లేస్‌కి వచ్చింది. నేనేమి తనని అడగలేదు. వచ్చి కూర్చుంది. "నువ్వు ఎక్కడ ఎక్కడ బాబు? ఎక్కడి నుంచి వచ్చావు?" అని ఎంక్వైరీ చేసి నా గురించి ఎలా ధ్యానంలోకొచ్చి తను ఎంక్వైరీ చేస్తా ఉంది. అడుగుతా ఉంది. తర్వాత నేను ఈ విధంగా ఆహ్,
ధ్యానం గురించి తెలుసుకోవడానికి మాస్టర్లు ఇంకా ఇంకా శ్రీ విశ్లేషంగా ధ్యానం గురించి తెలుసుకోవడానికి గురువుల్ని సురేష్ మళ్ళీ వాయిస్ తీసుకోవడానికొచ్చాను చిన్నగయితుంది. మేడం. వాల్యూమ్ పెంచావా? ఆ! వాల్యూమ్ పెంచే ఉందక్క. యాహ్! అయితే నువ్వు దగ్గరకైనా పెట్టుకో మొబైల్ అట్లాగా. చాలా చిన్నగొస్తుంది వాయిసు. ఆ! అలా ఆ మేడము అనుకోకుండా నేను అడగకుండానే తన యొక్క ఎక్స్‌పీరియన్సు నాకు షేర్ చేస్తా ఉంది. ఫస్ట్ టైమ్ హాస్టల్ ట్రావెలింగు ఇలా ఉంటదనేది తన ద్వారా నేను తను రీసెంట్‌గా ఆ మేడం వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్‌లో బాడీ ఎక్కిచ్చేసి ఆహ్, దుఃఖంలో ఉండిపోయిందనమాట. తను అలా ధ్యానం చేసుకుంటూ తన దగ్గరికి ఎవరు తన కొడుకు ఎక్కడైతే ఉన్నారో, "నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. నువ్వు ఏమి సఫర్ అవ్వద్దమ్మా. నేను ఫుల్ హ్యాపీగానే ఉన్నాను." అని తను ఎప్పుడైతే హాస్టల్‌గా వెళ్లి తన సన్ దగ్గరికి వెళ్లి కలిసిందో, అప్పుడు తన దుఃఖం అనేది వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఎన్నో ఎక్కడెక్కడో తను హాస్టల్ ట్రావెలింగ్ చేసి చెప్పింది నాకు ఒక 1 ½ అవరు సత్సంగం జరిగింది మేడంకి నాకు. నేను ఏదైతే అనుకున్నానో వచ్చేటప్పుడు ఇక్కడ కత్తాలకు ఫస్ట్ టైము నాకి పరిచయం అయిందనమాట మేడం. ఒక గురువుగా మాస్టర్‌గా నాకి పరిచయమై నేను అనుకున్నదే జరుగుతోంది. నేను అనుకోనే వచ్చాను తెలుసుకునిక. మీరే వచ్చి నాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా ఆ మేడం ఇప్పటికి పరిచయం ఏమైనా డౌట్స్ వచ్చినా గూడా ఇద్దరము షేర్ చేసుకుంటా ఉంటాం. ఇంకొకటి నెక్స్ట్ డే ఆ ప్రాంగణం చుట్టూ 2 డేస్ ఏంది, ఎలా అనేది ప్రోగ్రామ్ కడతల్లో జరిగే ప్రోగ్రామ్ తిరిగాను. 3 డే 21కి ఫస్ట్ టైమ్ అఖండ ధ్యానం అనేది జరుగుతా ఉందక్కడ కడతల్లో. అఖండ ధ్యానంకి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ టైమ్ అక్కడనే నేను పత్రి సార్‌ని ఆహ్, కలుసుకోవడము, టచ్ చేయడము, మసాజ్ చేయడము. అఖండ ధ్యానంలోనే ఫస్ట్ టైము నేను ఎప్పుడైతే 2005లో చూసిన మన గురువు గారిని 2023లో నాకు ఈ కడతాల్లో ఆయన స్పర్శించడము, ఆయన్ని మసాజ్ చేయడం, షేక్ హ్యాండ్ తీసుకోవడము జరిగిందనమాట. అప్పుడు నేనేదైతే అనుకున్నానో, అనుకున్నట్టే నాకు జరుగుతా ఉన్నాయి. ఏ ఉద్దేశ్యంతో నేను అక్కడికైతే వచ్చానో, మాస్టర్స్ పరిచయం కావడం, ధ్యానం గురించి ఇంకా తెలుసుకోవడము అనేటివి జరుగుతా ఉంటే నాకు ఒక ఎక్సైట్‌మెంట్ అనేది నాలో ఆనందం అనేది పెరుగుతా ఉంది. తర్వాత హ్మ్. 3 డేస్ వరకు 2 అవర్స్, 3 అవర్స్ కంటే ఎక్కువ కూర్చోలేను. ధ్యానం ఎక్కువ కూర్చోవాలనే తపన నాలో ఉండేది ఎప్పటినుంచో స్టార్టింగ్ నుంచి. అయితే అప్పటికి 3 అవర్స్ కంటే ఎక్కువ కూర్చునేవాడిని గానీ, 3 అవర్స్ అయిపోయిన వెంటనే లేపేదనమాట. లోపల మనసు ఆలోచనతో చాలు చాలని బయటికి లేపేది. కానీ ఒక అబ్బాయి ఎక్స్‌పీరియన్స్ ఆ రోజు హ్మ్. అన్నీ సర్వీస్ చేసుకుంటూ మకండ ధ్యానంలో ధ్యానం ఉండేవాడిని. అక్కడ అక్కడ ఎవరెవరికి ఏ అనుభవాలొస్తున్నాయో అఖండ ధ్యానంలో ఒక పుస్తకంలో రాసి రిసెప్షన్‌లో ఇచ్చేవాళ్ళనమాట. అక్కడ నైన్త్ క్లాస్ అబ్బాయి అనుభవము నాకు ఒక ధ్యానం ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ప్రేరణ కలిగించింది. ఎలా అంటే తను 12 గంటల పాటు ఏం ఆలోచనలొచ్చినా రాకున్నా అలాగనే 12 గంటల పాటు అలానే కూర్చున్నాడబ్బాయి. తర్వాత 12 గంటల తర్వాత డీప్‌గా ధ్యానంలోకెళ్ళి తన ఆశ సూక్ష్మ శరీరం బయటికి రిలీజయ్యి బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళి తన లోపల సహస్ర చక్రాలంటాం గదా! ఆ యొక్క చక్రాలన్నీ తనకి కనపడుతున్నాం. చూస్తూ ఉన్నాడంట. ఆ చక్రాల నుంచి తనకి మెసేజ్. నువ్వు ఈ మూలాధార చక్రం యొక్క ఎనర్జీని తీసుకోవాలంటే ఇన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. స్వాదిష్టానం చక్రం యొక్క ఎనర్జీని తీసుకోవాలంటే ఇన్ని నిమిషాలు నువ్వు ధ్యానం చేయాలి. అలా మణిపూరక, ఇవన్నీ ఆ చక్రాల నుంచి తను ఇన్నర్‌గా మెసేజ్ వస్తుందనమాట. నువ్వు ఈ యొక్క ఎనర్జీని తీసుకోవాలంటే 30 మినిట్స్, 40 మినిట్స్, 60 మినిట్స్, 70 మినిట్స్ కూర్చొని ధ్యానం చేస్తే ఈ యొక్క ఎనర్జీని తీసుకొని తీ తీస్ అలానే ఎలాగైతే ఇన్నర్ మెసేజ్ ఇచ్చిందో, తను అలానే ధ్యానం చేస్తూ దాని యొక్క చక్రం యొక్క ఎనర్జీని తీసుకొని పూర్తిగా తను బయటికెలా రావాలి సందిగ్ధంలో. మరి ఇన్నర్ చెప్తా ఉంటే, ఇన్నర్ చెప్పినట్టే పాటిస్తా ఉండు. బొటికిన వేలులో బయటికొచ్చారంట ఆ అబ్బాయి. నైన్త్ క్లాస్ అబ్బాయి. అరే! నైన్త్ క్లాస్ అబ్బాయి 12 గంటలు ఒకే సిట్టింగ్‌లో ధ్యానం కూర్చుంటే, నేనెందుకు కూర్చోలేకపోతున్నాను
అనే నాలో గిల్టీనెస్ అనేది రైజ్ అయింది. ఏది ఏమైనా గాని నేను ఎక్కువ సేపులు ధ్యానంలో కూర్చోవాలని దృఢ సంకల్పంతో అనుకున్నాను గట్టిగా. అయితే 3 గంటలు కూడా నేను కూర్చోలేను అని ఆ ఇన్‌స్పిరేషన్‌తో నేను ఒకే టైంలో 18 గంటలు కూర్చోగలిగాను. ఆ! 18 గంటలు కూర్చునే అనుభవంలో నాకు స్టార్టింగు కూర్చున్నప్పుడు ఒక 4, 5 గంటలు ఏమి స్పృహ అనేదే లేదు. తర్వాత అట్టనే ధ్యానంలోనే డీప్‌గెళ్ళిపోయినాను. ఎరుకనేది లేదు. ఎరుకొచ్చిన తర్వాత నాలోన ఆహ్, ఏవైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. లాస్ట్‌కి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది నా లోపల బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుండేది. నేను పూర్తిగా అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఒక గొట్టంలాగా దిగుతా ఉందన్నమాట. దాన్ని బాగా అనుభూతి పొందుతా ఉన్నాను. అలా చివరికి ఒక బ్లూ షేప్‌లో ఆహ్, రవ్వల మాదిరి ఒక కలర్‌లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అలానే. అలా 18 గంటలు గడిచిపోయింది. ఆ 18 గంటల తర్వాత నా బాడీ యొక్క టెంపరేచర్ ఎలా ఉందంటే 104 డిగ్రీల ఫీవరొస్తే ఎలా ఉందో అంతకంటే ఎక్కువ వేడిగా ఉంది. అయినా నేను స్నానం చేసి వచ్చినా గూడా అదే వేడి. కానీ ఫుడ్డు, గిడ్డు ఏం తీసుకోలేదు. ఆ 10 డేసు లిక్విడ్ ఆహారమనమాట. అలా తీసుకోలేదు. ఫుల్ యాక్టివ్‌గానే, ఎనర్జీగానే ఉన్నాను. అదొక ఎక్స్‌పీరియన్స్ నాకు. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎక్స్‌పీరియన్స్. మనం అసలైన సబ్జెక్ట్‌లోకొద్దాము. ఇలా మర్రి థర్ 13థ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే సేవలో ఇన్వాల్వ్ అవ్వడము, సర్వీస్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము. 2015లో ఆహ్, జాబ్‌లో ఫార్మా దాంట్లో జాబ్‌లో జాయిన్ అవ్వడము. అంటే ఆహ్, ధ్యానం చేసుకుంటూ ఆహ్, 2013లో డిగ్రీ 2014 కల్లా డిగ్రీ కంప్లీట్ చేసుకొని, అప్పుడు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే హైదరాబాద్‌కెళ్ళి ఫార్మా దాంట్లో జాబ్ చేస్తా ఉన్నా. ఆ! చేస్తా ఉంటే అప్పుడు కొద్దిగా ధ్యానంకి దూరమైనా. జాబ్‌లోనే ఎక్కువ పడి 6 నెలలు జాబ్ చేస్తే నాలో ఎలా ఉందంటే నా మైండ్ అంతా డబ్బు పైనే ఉండిపోయింది. నా బంధువులనే వాళ్ళు గాని, పేరెంట్స్ గాని, ఇల్లు గాని ఏ ఆలోచన లేదు. డబ్బు మీదనే ఫోకస్ అయిపోయింది. 6 నెలల వరకు. రా ఆ మైండ్ సెట్ ఎలా ఉందంటే కంపెనీ, అక్కడుండే కొలీగ్స్, డబ్బైతే వస్తా ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఒక 4, 5 రోజులు లీవ్ తీసుకున్నాము గూడా పర్మిషన్ తీసుకోవాలి. ఏందిది నాకేం అర్థం కావట్లేదు అని 6 నెలలు 6 నెలల తర్వాత మరి డిసెంబరు మన ప్రోగ్రామ్ హర్తల్ ప్రోగ్రామ్ వచ్చింది. అప్పటికి 10 రోజులు లీవ్ పెట్టాలని నేను నా పైనుండే కొలీగ్స్‌ని అడిగితే 10 రోజులు ఇవ్వనీకి లేదు. 3 రోజుల కంటే మేము ఎక్కువ ఇవ్వము అని స్ట్రిక్ట్‌గా చెప్పినారు. ఆటికి నేను ఓటీలు నా కంపెనీలో ఉండే 4 ఓటీలకి మరి ఎక్స్‌ట్రా 6 ఓటీలు చేశానన్నమాట. 4 హాఫులు ఆహ్, వారానికి ఒక 2 ఓటీలు 4 మరి ఎక్స్‌ట్రా 4 ఓటీలు చేస్తే 10 రోజులకు సరిపడా లీవ్స్‌కి నేను ప్రిపేర్ చేసుకున్నా. సరే ఇదన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్‌కి నాకు లీవ్ 10 డేస్ నాకు లీవ్ కావాలంటే 3 రోజుల కంటే ఎక్కువ ఇచ్చేది లేదు. మరి 3 రోజుల కంటే ఇవ్వకున్నా గూడా నేను ఫ్రీగా చేయాలి. ఏందిది ఇంత స్ట్రిక్ట్‌గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. నేను ఇవన్నీ చేసినా గూడా. అయితే జాబ్ అంటే ఇలా ఉంటదా? ఆ! ఇది నాకు నేను తిరిగి చూసుకుంటే ఆహ్, 6 నెలలు కంపెనీ, ఆ కంపెనీలో ఉండే కొలీగ్స్, టైం. నాలో ఉండే క్రియేటివిటీ అనేది, ఆలోచన అనేది మరుగున పడిపోయింది. ఏంది ఇది నాకు అర్థం కావట్లేదసల. ఇది కాదు జీవితం అని నాకు ఫుల్లుగా సఫర్ అయిపోయినా. దాని నుంచి అస్సలు ఇదొద్దు. చేసుకుంటే చేస్తే మన బిజినెస్ అయినా గాని చేయాలా గానీ, ఈ ఇదసలు ఆహ్, చేయకూడదని నాకనిపిచ్చింది. జాబే చేయకూడదని. అలా అని వచ్చేసిన. బయటకొచ్చిన తర్వాత 4 నెలలు మౌనంలో ఉన్నా. వచ్చిన తర్వాత 4 నెలలు మౌనం ఉన్న తర్వాత ఎన్నో ఆ మౌనంలో ఎన్నో అనుభవాలు పొందానన్నమాట. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడము. 4 నెలల తర్వాత మౌనంలో ఉన్నప్పుడు తాటి చెట్టు పైనుంచి నేను కింద పడ్డా.
మౌనంలో ఉంటుండే. అది అనుకోకుండాగా ఈ విజన్ నాకి 2013లోనే అఖండ ధ్యానంలో మీకు చెప్పలేదు. 24 అవర్స్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆహ్, నడుము వరకు లో మార్నింగ్ పూట 2 3 తెలియదు. ఆ టైంలో నేను నా సోల్ నడుము వరకు బయటికొస్తా ఉంది. పూర్తి అవేర్‌నెస్‌లో ఎరుకలో ఉన్నాను. నా బాడీ మటుకు ఎనికి వాలింది. సగం బాడీ బయటికి వచ్చింది. మిగతా బాడీ గూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. 2 టైమ్స్ ప్రయత్నం చేశాను. సోల్ అనేది బయటికి రావట్లేదు. ఈ యొక్క అనుభూతిని నేను 2015లో చెట్టు పైన కింద పడినప్పుడు సేమ్ ఆహ్, లేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. లే లేవలేదు. చెట్టు పైన నుంచి కింద పడినప్పుడు నాకు స్పైనల్ గార్డ్ ఆపరేషన్ జరిగింది. కూర్చునికే ప్రయత్నం చేస్తున్నాను. కూర్చోలేకపోతున్నా 2 టైమ్స్. ఇదే ఎక్స్‌పీరియన్స్ నేను 2013లోనే అఖండ ధ్యానంలో అనుభూతి పొందాననమాట. అంటే నాకప్పుడు అర్థమైంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఎప్పుడైతే కర్మానుసారము ఏది జరిగినా ఏ కార్యం జరిగినా దానికి కారణం అనేది ఉంటదనేది పత్రి సార్ చెప్పినట్టు నాకు అలా ఒకదానికొకటి జరుగుతా అనుభూతులనేటివి నేను పత్రి సార్ చెప్పిన క్లాసులు ఆ క్షణానికి అర్థం కాకపోయినా గూడా, నా లైఫ్‌లో నేను నా అనుభవాల ద్వారా ఆ క్లాస్‌ని అవగతం చేసుకుంటూ వస్తున్నా. అలా 2015 వరకు అలా ధ్యానం మా యొక్క అనుభవాలు ఇలా ఉన్నాయన్నమాట. మరి తర్వాత విపස්සన ప్రోగ్రామ్‌కి పోయిన తర్వాత మనసు గురించి మనసులో వచ్చే విపස්සన గూడా ఒక 10 డేస్ వెళ్ళాను. ఆ మనసు గురించి, శరీరంలో జరిగే సంవేదనల గురించి, బాడీ పెయిన్స్ గురించి పూర్తిగా నాకు దానిలో వెళ్ళిన తర్వాత అవగాహన ఏర్పడింది. అలా వస్తా వస్తా ఇదంతా ఏంది? నేను ఈ వచ్చిన లైఫ్‌లో నేనేం నేర్చుకున్నాను ధ్యానంలో? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అని క్వెషన్ చేసుకుంటే, పత్రి సార్ చెప్పిన ఏవైతే కాన్సెప్ట్లున్నాయో వాక్‌క్షేత్రం గాని, భావన క్షేత్రం గాని, చేష్టా క్షేత్రం గాని, అప్పో అప్పో దీపో భవ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అనుభవ రూపంలో నేర్చుకోగలిగాను. అంటే మామూలుగా చెప్తే అవి అర్థం గావు. అలా ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే థాట్స్ గాని, ఏవైతే అనుకున్నామో, ఆ క్షణానికి జరగకపోవచ్చు గానీ, ఫ్యూచర్‌లో స్టెప్ బై స్టెప్ అనేటివి ఏది జరిగినా మన లైఫ్‌లో ఏది క్రియేట్ చేసుకున్నా, అది మనమే సృష్టించుకున్నది. ఇవన్నీ నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత నా యొక్క పర్పస్ ఏంటి? నేను ఏం చేయాలి? ఒక సైలెన్స్ మౌన ధ్యానాలు ఎక్కువ చేస్తా ఉంటిని. జీతవనంకొచ్చిన తర్వాత మౌన ధ్యానాలకి వస్తా ఉంటిని. ర్యాలీలకి ఎక్కువ తిరుగుతా ఉంటాను. తర్వాత మౌన ధ్యానంకొచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఫుల్ ఎంప్టీ మైండ్. ఎందుకొచ్చానో అసలు అర్థం కావట్లేదు. కానీ ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు గాని ఏమీ లేవు. నాకొకటే ఇన్నర్‌లో నుంచి ఒకటనిపించిందనమాట. అదిరి సారు 2012 వరకు ధ్యాన జగత్ కోసము ఆహ్, 1 డేస్ మెడిటేషన్. సండే 6-7 ధ్యానం చేపిచ్చేవాడు. ఎందుకు ధ్యాన జగత్ అవ్వాలని. మరి గురువుగా చేపిచ్చేవాళ్ళు. అలా పత్రి సారు మనం చిన్న మాట చెప్పినా గూడా మనం ఎంతో క్షుణ్ణంగా ఆలోచిస్తాం. అది కంపల్సరీ కరెక్ట్‌గానే ఉంటది. ఏదో కారణం లేనిది ఆయన చెప్పడు. ఒక మాట 10 మందిలో చెప్పాలంటే 100 సార్లు ఆలోచించి గాని మాట్లాడతారు. ఇప్పటికి మనం మన గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని పరిశీలిస్తా ఉంటాం. అటువంటిది నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక లక్ష్యం, నా ఒకే ఒక కర్తవ్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం. అని ఎందుకన్నాడు అని అప్పుడు నేను ఆ ఎంప్టీ మైండ్‌లో ఉన్నప్పుడు ఆ యొక్క మెసేజ్ అనేది నాకి సార్‌ది లోపల నుంచి వచ్చిందనమాట. ఓకే. ఈ యొక్క అహింస జగత్ కోసం ఒక టైంలో మెడిటేషన్ చేపియాలి. ఎంతో కొంత. మన కోసం మనము ధ్యానం అంటేనే ఆహ్, ఏం లేకుండా కూర్చొని చేయడం. మరి దీనికోసం ఎందుకు చేయాలి? మనం ధ్యానం కూర్చున్నప్పుడల్లా సార్ ధ్యాన జగత్‌కి జై అని, అహింస జగత్‌కి అని సంకల్పాలు పలికిస్తా ఉంటాడు. మరి ఆ యొక్క ఎనర్జీని ఆ యొక్క సంకల్పాలకి ఎళ్ళేటట్టు. ఆ విధంగా నాకు ఆ ఎంప్టీ మైండ్స్‌లో ఈ అహింస జగత్ కోసము, అహింసయిత భూమాత కోసము ధ్యానం చేపియాలి అని అనిపిచ్చింది. అయితే ఏ టైంలో చేపియాలనేది గూడా అనుకున్నాను. ఏ టైంలో చేపిస్తే బాగుంటది? అంటే పద ఆహ్, 11 గంటలకి
కూర్చోబెడితే బాగుంటదని 11 నుంచయితే బాగుంటదని లోపల నుంచి అనిపించింది. లోపల నుంచి మెసేజ్ అన్నమాట. అయితే సరే చెప్దామని ఎలా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాలేదు. అందరికి ఎలా చెప్పాలి ఈ మెసేజ్‌ని? అలా ఆహ్, సం సంవత్సరం 2021లో వచ్చింది. ఈ నవంబర్‌లో అనిపించింది. అంతవరకు నేను సంవత్సరం వరకు దగ్గర దగ్గర 8 నెలలు, 9 నెలల వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ యొక్క మెసేజ్‌ని ఎవరికీ చెప్పలేదు. నాకు నీకే నాకని లోపలుండేది ఎవరికీ చెప్పుకోలేదు ఇంకా. సరేలే ఒక మామూలుగా వచ్చిందేమోలే అనుకోని ఉన్నా. కానీ అది నెల నెలకి, రోజు రోజుకి పెరుగుతా పోతా ఆ యొక్క ఒత్తిడి అనేది చేపియాలనే తపన అనేది పెరుగుతా పోతుంది. సరే సార్ దగ్గర పోయి చెప్దామంటే ఇంట్రెస్ట్ రావడం లేదు. సార్ అప్పటికి బెంగుళూరులో ఉన్నాడు. బెంగుళూరులో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూ పరంగా వెళ్ళి మాట్లాడనీక అంత అవకాశం ఉండేది గాదు. సరేలే అని 2022 సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత ఇంగా 40 కరెక్ట్ నాకు గూడా టైం తెలీదు. సార్ బాడీ వికెట్ చేసిన 41 రోజుకి స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తము ఈ మెసేజ్‌ని అందరికి పాస్ చేసి అందరి చేత 11-11 నిమిషాల పాటు ధ్యానం చేపియాలి. ఎలా తిరిగి చేపియాలనే తపనతో ఫస్ట్ ఈ జేతవనం నుంచి కాస్మిక్ పిరమిడ్‌లో స్టార్ట్ చేసి మొత్తము ప్రతి పిరమిడ్ విజిట్ చేయడము. విజిట్ చేసి అక్కడుండే మాస్టర్స్‌కి చెప్పడము జరుగుతోంది. మరి దీనికి కావాల్సిన మనీ ఎలా? తిరగడం అయితే స్టార్ట్ చేశావు. మనీ గురించి ఆలోచనే లేదు. ఫస్ట్ తిరగాలి. అనే దృఢ సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. నేను తిరుగుతా ఉంటే మన మాస్టర్సే చార్జీలకి, దాన్లకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను మనీ గురించి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఒక అబ్బాయి ఎళ్ళిన తర్వాత పెద్దనాటూరులో రంగన్న అని బైక్ ఇచ్చాడు. బైకేసుకొని తిరుగు. నువ్వు బస్సులకి, దాన్లకి తిరిగితే టైం సరిపోదు అని నెల పాటు రాయలసీమలో ఉండే పిరమిడ్‌లన్నీ విజిట్ చేసి, ఈ యొక్క పత్రిజీ అహింసా జగత్ కోసము, పత్రిజీ అహింస మహాయాగం కోసం 11-11 నిమిషాల పాటు మనం ధ్యానం కూర్చోవాలి. ఒకే టైంలో అందరం కూర్చోవాలి. మరి అహింస కోసమే ఎందుకు కూర్చోవాలంటే, అది గూడా క్వెషన్ అందరికి డౌటొస్తాయి. అహింసది. మరి మన గురువుగారి యొక్క లక్ష్యం అది. ఎందుకు ఒక గురువు చెప్పినాడంటే చాలా ఉంటది. దాన్ని రిసర్చ్ చేస్తే మా మన మూవ్‌మెంట్ ధ్యానము, అహింసనే మెయిన్ మోటో అన్నమాట. మన మూవ్‌మెంట్. మరి హింస అనేది తెలియక చేస్తే అజ్ఞానము. తెలిసి చేస్తే పాపము. పాపమే రోగము, రోగమే నరకము. మరి మనం ప్రతి ఒక్కరు ఏవైతే న పాప రోగాలొస్తున్నాయో, సతమతం అవుతున్నారో, వీటన్నిటికి కారణం ఏందంటే హింస. క్లియర్ కట్‌గా మన గురువుగారు దేనివల్లొస్తున్నది ఆ మూలం ఏదైతే ఉందో, ఆ హింస అనేదే లేకుండా పోతే హ్యాపీగా మనం లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. మరి దీని పట్ల అందరికి అవగాహన కల్పించాలి. ఈ యొక్క అహింసా తరంగాల్ని ఈ భూమండలం అంతా వ్యాపించాలి. ఒకరి హింస చేయాలన్నా ఒక ఆలోచన ఆలోచన నుంచే గదా వచ్చేది. ఒక దేవుడిని చేయాలన్నా, ఎల్లమ్మలు చేయాలన్నా, జాతరలు చేయాలన్నా వాని యొక్క మంచి జరగాలనే ఆలోచనతో దానికి బలివ్వాలని ఒక అజ్ఞానపు ఆలోచనలో పుట్టడం వల్లే వాళ్ళు ఆహ్, ఆ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉంటారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు? ఆ యొక్క ఆ హింసతో కూడిన ఆ ప్రభావం ఏదైతే ఉందో, అదే ఒకరి నుంచి ఒకరికి పాకిపోయి వాళ్ళ స్వబుద్ధిని ఉపయోగించుకోకుండగా అందరూ ఏదైతే చేస్తున్నారో దాన్నే ప్రేరణ తీసుకొని అజ్ఞానంలో ఉండి చేస్తా ఉన్నారు. మరి ఆ తరంగాలు హింసాపూరితమైన తరంగాలను తీసేసి అహింస జగత్తు కోసం ధ్యానం చేయడం వల్ల అహింస యొక్క తరంగాలనేది భూమండలం అంతా వ్యాపించి వాళ్ళలో ఒక సత్కర్మలు మంచి ఆలోచనలనేటివి క్రియేట్ చేయబడతాయి అనే ఉద్దేశ్యంతో మనం అహింస జగత్తు కోసము ధ్యానం చేయడం జరుగుతా ఉందండి. మరి చూస్తా ఉంటే జ్ఞానానికి, అజ్ఞానానికి యుద్ధం జరుగుతా ఉంది. మనం రెండే 2 మంచి, చెడు కాదు. నువ్వు చేసే కర్మని బట్టే కర్మ ఫలితం ఉంటది. మరి నీ అజ్ఞానంలో ఉండి చేస్తే వినిపిస్తుందా? అజ్ఞానంలో ఉండి చేస్తే తనను తాను హింసించుకుంటూ ఇతరుల్ని గూడా హింసకు గురి చేస్తాడు. మరి అందరిలో ఉండే ఈ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే పత్రి సారు ధ్యానము,
అహింస ఈ 2 మనకి ఆయుధాల్ని ఇచ్చి వెళ్ళినాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ రాయలసీమలో ఉండే 200కి పైగా ధ్యాన కేంద్రాలున్నాయి. మన కర్నూలులో 50కి పైగా ధ్యాన కేంద్రాలు, కడపలో 40కి పైగా ధ్యాన కేంద్రాలు, చిత్తూరు, అనంతపురము ఇలా నెల రోజుల పాటు మాస్టర్‌లిచ్చిన మనీతోనే తిరగడము స్టార్ట్ అయింది. నాకీ మనీ ఎలా వస్తుంది ఆ టయానికి నాకెంత కావాలనో మనీ చే చేకూరుతా ఉంది. మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ 9 జిల్లాలు ఇంకా మిలిగే ఉన్నాయి. మరి దాన్ని తిరగాలి. నాకు ఒక 20,000 తిరగాలంటే 20,000 ఖర్చవుతుంది. హ్మ్. అలా మరి ఎలా అని నేను తిరుక్కుంటా వెళ్ళనీకే సిద్ధంగున్నా. అదే వస్తదిలే అనుకోని. అదే టైంలో నేను ఆహ్, ప్రకృతి వ్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ మూమెంట్‌లో నేను 2000 సంక్రాంతి సంబరాలకల్లా ఈ రాయలసీమలో ఉండే సెంటర్స్ అన్నీ విజిట్ చేసి మెసేజ్‌ని అందరికి ఫార్వర్డ్ చేయడము. అదే టైంలో ధ్యానం చేయమని చెప్పడము. అయిపోయిన తర్వాత సంక్రాంతి సంబరాలుకి నేను అక్కడ గూడా ఆహ్, అక్కడ ఉండే మాస్టర్స్‌కి చెప్పడము. తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత అనుకోకుండాగా ఆహ్, కర్ణాటకలో మ అమ్ అమ్మ శక్తి పిరమిడ్ ఓపెనింగ్‌కి నేను, ప్రభాకర్ అన్న, సీనా సారు ముగ్గురము వెళ్ళామన్నమాట. 2 డేస్ ప్రోగ్రామ్. అక్కడ పాంప్లెట్లు పంచడము అక్కడ 2 డేస్ ప్రోగ్రామ్‌లో 1 వీక్ పట్టిందన్నమాట. అన్ని పిరమిడ్‌లన్నీ విజిట్ చేసుకుంటా, అన్న ప్రోగ్రామ్ చూసుకుంటూ నాది ఏదైతే లక్ష్యం ఉందో, మన గురువుగారి లక్ష్యం ఉందో, ఆ లక్ష్యం దాన్ని బట్టే మేము క్రియేట్ చేయకుండానే అది దారులనేటివి అలా క్రియేట్ చేసుకుంటూ మమ్మల్ని అన్ని పిరమిడ్‌లు విజిట్ చేస్తూ పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్ళడం జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి రెండో తేదీ నుంచి 2023లో రెండో తేదీ నుంచి 11 వరకు ప్రోగ్రామ్ ఉంది. అక్కడికెళ్ళి అక్కడ గూడా ఈ యొక్క మెసేజ్ అందరికి పాస్ చేయాలి. ఇది అని అక్కడి నుంచొచ్చిన తర్వాత ఈ జిల్లాలన్నీ కవర్ చేద్దామని అనుకున్నా. అంటే అంతకంటే వెళ్ళే టైంలే మనం బండి శ్రీనివాస్ సార్ అని వాళ్ళ కూతురు మ్యారేజ్ కోసం ఇన్విటేషన్ తీసుకోవడం కోసం ఇన్విటేషన్ పంచుకుంటూ ప్రకృతి ఇది జీతవనంకి రావడం జరిగింది. అప్పుడే నేను ప్రకృతి వ్యాలీకి వెళ్తా ఉన్నా. వెళ్తా వెళ్తా ఉంటే ఎక్కడికని తను అడిగాడు. అడిగితే నేనిట్ట ప్రకృతి వ్యాలీకెళ్తున్నాను ప్రోగ్రామ్‌కి సార్. అంటే సరే నేను గూడా అక్కడికే వెళ్తున్నాను. ఇద్దరం పోదాంపా అంటే, సర్లే సార్ ఇదేదో ఆయన ఇన్విటేషన్ నాకంటే ఆహ్, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మొత్తం తను ర్యాలీలు చేసి ప్రతి ఒక్క పిరమిడు తిరిగినాడు సారు. నేను ప్రతి ఒక్క మాస్టర్స్‌ని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ 11 నిమిషాలు అహింస జగత్ కోసం ధ్యానం చేయాలని చెప్పడం చెప్పాలి గదా! ఇది నా కోసమే సారొచ్చినట్టున్నాడు అని నా మనసులో గట్టిగా ఆనందమయిందను. సరే, సరే మీతో పాటు నేను గూడా వస్తాను సార్ ప్రకృతి వ్యాలీకని. 1 వీక్‌లో అక్కడ మెయిన్ పిరమిడ్‌లన్నీ విజిట్ చేస్తూ ఆయన వాళ్ళ డాటర్ గురించి ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ నేను కొన్ని నిమిషాలు ప్రోగ్రామ్ చేసి వాళ్ళందరూ చెప్పుకుంటూ పోయాను. యాడికి విశాఖపట్నం ప్రకృతి వ్యాలీ వరకు వెళ్ళాను. కానీ నాకింద ఇంత పెద్ద ప్రోగ్రామ్‌ని నేనెప్పుడైతే మొదలుపెట్టానో, రూపాయి ఖర్చు లేకుండాగా స్టేట్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడం జరిగింది. అరే! ఇది కాబట్టి నాకనిపించింది ఏమిటంటే, ఇది కంపల్సరీ అహింస జగత్ కోసం ఇంకా అందరికి ఎంతమందైతే ధ్యానులున్నారో అందరి చేత ధ్యానం చేపియాలి. దీనివల్ల ఆ వైబ్రేషన్స్ భూమండలమంతా వ్యాపించి, ఆ యొక్క ఆలోచనలో మార్పనేది తీసుకొస్తది. ఇది మాస్టర్స్ అహింస జగత్ కోసం నాకి వచ్చిన మెసేజ్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేసి అదే టైంలో ధ్యానం చేపియడం జరుగుతా ఉంది. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ఇంకా అక్క హలో! మాస్టర్స్ అక్క ఇందు అక్క ఇంకా ఈ అహింస గురించి ఎవరన్నా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. యాహ్! అహింస జగత్ కోసం హలో! మెడిటేషన్ ఎందుకు వినిపిస్ చేయాలి? ఆ!
యాహ్! ఫ్రెండ్స్ విన్నారు కదూ! సో, మన సురేష్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎందుకు చేస్తున్నాడు మరి 11 గంటలకు 11 నిమిషాలు. ప్లస్ తనకొచ్చిన మెసేజ్ ద్వారా సో, అందరితో కూడా చేయిస్తూ అంటే ఒక చోట ఉండి ఏం చేయించట్లేదు. సో, ఊరూరా తిరుగుతూ ఒక్కొక్క ఆహ్, ఏమంటారు పిరమిడ్ సెంటర్స్‌ని తిరుగుతూ ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రాన్ని కవర్ చేస్తూ అందరికి కూడా ఈ మెసేజ్‌ని అందిస్తూ వెళ్లి చేయిస్తూ వస్తున్నాడనమాట. సో, తను ఎంత ఇంకొకటి శక్తివంతంగా దాన్ని ఫీల్ అయ్యుంటేనో తను చేయిస్తూ వస్తుంటాడు. అంత ఈజీ గాదు. సురేష్ చెప్పు సురేష్. ఈ పత్రిజీ అహింస మహాయాగం అని లాస్ట్ ఇయరే 5 రాష్ట్రాల్లో సార్ బర్త్‌డే సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు 1008 ధ్యాన కేంద్రాల్లో సప్తాహాలు జరగడం జరిగింది. దాని లిస్ట్ చాలా మంది చేశారు గానీ, మేము లిస్ట్ ఔట్ చేయలేదు. ఇంకా ఈసారి నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు లిమిట్ లేకుండగా ప్రతి ధ్యాన కేంద్రంలో ఆంధ్ర గాని, తెలంగాణ గాని అన్ని రాష్ట్రాల్లో వేరే కంట్రీస్‌లో కూడా ఎవరైనా తెలిసిన మన సెంటర్స్ ఉండి అందరికి మోటివేట్ చేసి, మనము అదే టైంలో నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు ప్రతిరోజు సాయంత్రం 5-7 గంటల వరకు ఏక్త ధ్యానము 7-8 గంటల వరకు ఆత్మజ్ఞాన బోధ ఉంటది. అహింస గురు అహింస గురించి. అలా 7 రోజులు 7 మాస్టర్‌లతో ఉంటది మాస్టర్స్. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని అందరూ పాస్ చేయండి. ఈ ఈ యొక్క ధ్యాన యజ్ఞం కోసం గూడా నేను ప్రతి ఒక్క పిరమిడ్‌ని విజిట్ చేసి గాని, లేదంటే కాంటాక్ట్ చేసి గాని, ఆ టైంలో సప్తాహాలు అందరూ చేయాలి. ఇదొచ్చేసి అహింస జగత్ కోసం. మన గురువుగారి లక్ష్యం, చివరి లక్ష్యం అహింస జగత్. అహింసయుత భూమాత సాక్షాత్కారం కోసమే నువ్వు ధ్యానం చేయకున్నా పర్వాలేదు గానీ జీవించాలని మనకి గురువుగారు ఎన్నో సందర్భాల్లో మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. యాహ్! థాంక్ యూ సురేష్. సో, ఫ్రెండ్స్ హ్మ్. ఎవరైనా ఇంకా సురేష్‌తో మాట్లాడాలనుకుంటే, తనని ఏదైనా క్వెషన్ చేయాలనుకుంటే కూడా అడగొచ్చు హ్యాపీగా. ఐ థింక్ ఎవరికీ క్వెషన్స్ లేవా? నాకైతే ఒక క్వెషన్ ఉంది. ఏంటంటే ఆ! సో, నువ్వన్నావు కదా సురేష్ మరి మనకొచ్చే ఆలోచనను బట్టే మన భావన మనకిక్కడ మానిఫెస్టేషన్ అవుతది కదా! మన వాస్తవానికి మనమే సృష్టికర్తే సృష్టికర్తలన్నట్టుగా. సో, మన ఆలోచనకు గూడా మనమే సృష్టికర్తలం. నేనేదైతే ఆలోచించి భావిస్తానో అదే నాకు జరుగుతుంది లైఫ్‌లో కదా! నా ఆలోచనే ఈడ మూలం. మరి హ్మ్. ఆ! అలాంటప్పుడు నా చెప్పండి. ఆలోచన ఎలా అంటే ఆల్రెడీ భూమాత అహింసాయుతంగా అయిపోయింది. అంటే హింసాయుతంగా కాకుండా అహింసాయుతంగా అయిపోయింది. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంది. సో, అవన్నీ ఏం హ్మ్. జరగట్లేదని నేనలా ఊహించుకొని నేనలా ఇది చేయొచ్చు కదా! మరీ ప్రత్యేకంగా ఇంకా అలాగుంది అని అంటే నేనే ఇప్పుడు భావిస్తున్నాను కదా! ఇంకా ఉందేమో అనననుకోని మళ్ళీ నేనిలా ధ్యానం చేయటం అనననుకోని అవసరమా? క్లారిటీ కోసం. అనుకోని చేసేది ధ్యానం కాదక. అనుకోకుండా ఏమి లేకుండా ఉండడమే ధ్యానము. ధ్యానం చేసిన హ్మ్. తర్వాత మనం అంటే ధ్యాన జగత్‌కి జై, అహింస జగత్‌కి మన సంకల్పాలు చెప్పుకుంటా ఉంటాం. ఇలా అవును. అయిపోవాలి. ఆ హ్మ్. ఏదైతే ధ్యానం చేసిన తర్వాత ఎనర్జీ ఉంటదో, మనం ఏదైతే హ్మ్. కోరుకుంటామో దానికి మన ఎనర్జీని పాస్ చేస్తామనమాట. ధ్యానం అంటే హుహు. అనుకోని చేసే ఏం లేకుండా కూర్చొని చేసేది ధ్యానము. అంటే ఆల్రెడీ మనం ధ్యానం అయిపోయిందని చేసిన తర్వాత భావించొచ్చు కదా! అని అంటున్నాను నేను. ఆల్రెడీ మనం అయిపోయింది అని భావి భావించొచ్చు కదా! భావించొచ్చు. మన భావనా తరంగాలు గూడా చాలా మందికి రీచ్ అవుతా ఉంటాయి. ఈడ ఏమంటే మనం దృష్టిని బట్టే హ్మ్. సృష్టి. ఎలాగంటే హ్మ్. మనం ఏదైతే సపోజ్ ఫిజికల్‌గానే చూద్దాం. మనం ఏదైనా చూస్తా ఉంటాం. అది వ్యక్తులు హ్మ్. గావచ్చు, వస్తువులు గావచ్చు, ఏదైనా గావచ్చు. చూసినప్పుడు హ్మ్. మనలో కొన్ని భావాలు అర్థమవుతుందాగా? మనం చూసినప్పుడు హ్మ్. వ్యక్తులు గావచ్చు. హ్మ్. మీకు నచ్చని వ్యక్తి ఉన్నాడు. లేకుంటే నచ్చిన వ్యక్తి హ్మ్. ఉన్నాడనుకోండి. చూసిన వెంటనే ఏమవుతుంది? మీ మైండ్‌లో ఉండే భావాలనేటివి వ్యక్తపరుస్తారు మీరు. అది మంచైనా గాని, చెడైనా గాని. ఆ హ్మ్. భావాల నుంచి మీలో ఆలోచనలనేటివి ఉత్పన్నమవుతాయి. ఆ ఆలోచనల నుంచి హ్మ్. మాటలు, మాటల నుంచి ఒకదానికొకటి లింకులుంటాయన్నమాట. అంటే హ్మ్. ఈడ హ్మ్. చూసేదాన్ని బట్టే దృష్టిని బట్టి సృష్టి అంటున్నాం గదా! ఆ అవును. దృష్టి నీ భావనని క్రియేట్ చేస్తుంది. హ్మ్. ఆ భావనలు ఆలోచనని క్రియేట్ చేస్తుంది. ఆలోచనలు మాటల్ని క్రియేట్ చేస్తది. ఆ మాటలు చేష్టలుగా మనం మేనిఫెస్టో చేస్తా ఉంటాం.
ఒకదానికొకటి హ్మ్. లింక్ ఉంటాయి. అలాగే ఏదైతే మనం దృష్టి కోణాన్ని చేంజ్ చేసుకున్నామంటే హ్మ్. ఏమంటారు సామెత ఉంది కదా! పచ్చ కామెర్లన్న ఉండేటోనికి అందరూ పచ్చగానే కనపడతారన్నట్టు. మన దృష్టి ఏ ఏ భావ ఏ విధంగా అయితే ఉంటదో, అలాగనే హ్మ్. ఆహ్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, శక్తిగ్రహ సిద్ధాంతం ప్రకారం అటువంటి హ్మ్. వ్యక్తుల్ని, అటువంటి వస్తువుల్ని ఆకర్షిస్తా ఉంటాం. అవును. అర్థమవుతుందా? యెస్. మనము తాగుబోతులు ఒక ప్లేస్‌కెళ్తారు. ఈ గూటి పక్షులు ఆ గూటి కాడ ఇప్పుడు అది హ్మ్. ఒక యజ్ఞం జరిగిందని తెలుసుకోవాలి, ధ్యానం తపనుండే వాళ్ళే వస్తారు. లేరు గదా! వాళ్ళనే ఆకర్షిస్తది. అలా మనము అహింస గురించి ధ్యానం చేయడం వల్ల, దాని గురించి స్ప్రెడ్ చేయడం వల్ల, ఈ భూమండలమంతా ఆ యొక్క ఆహ్, ఎనర్జీ లెవెల్స్ పెరగడం వల్ల ఒక్కసారిగా 50% శాకాహారులైతే ఏవైతే హింసకి విరుద్ధంగా ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేసేస్తాం. ఇప్పుడు హ్మ్. ఆ స్ట్రెంత్ పెరగాలి. ఆ స్ట్రెంత్ పెరిగినప్పుడు ఏమైతుందంటే, ఆ ప్రభావం గూడా, ఆ యొక్క ఎనర్జీస్ గూడా పెరుగుతాయి. ఒకరికొకరు హ్మ్. అవగాహన. ఇందులో ఏమవుతుందంటే, జ్ఞానానికి, అజ్ఞానానికి యుద్ధం జరుగుతా ఉంది. హ్మ్. యుద్ధం జరుగుతా ఉంది. రెండే మనుషులు కాదు కొరుకునేది. ఇప్పుడు ఒకరిలో 2 ఇద్దరి మీదనే కోపం ఉందంటే యుద్ధం జరుగుతది. ఒకరిలో ప్రేమ ఉండి, ఒకరిలో కోపం ఉందంటే దారి తీయదు గదా యుద్ధానికి. పత్రి సరేలే సార్ వాడిదేదో అంటుంటారు కదా! నాకు మనుషుల పైన కోపం కాదురా! ఆ అజ్ఞానం పైన హ్మ్. దాని పైన నాకు కోపం అని అంటారు ఆయన ఆ! అంతే. మనుషుల్లో గూడా అదే అదే. జరిగేది. ఆ ఎమోషన్‌ల మీదనే యుద్ధాలు జరిగేది. హ్మ్. మనుషుల్లో అవి కరెక్ట్. యాక్సెప్ట్ చేయక జ్ఞానం, అవును. అజ్ఞానం మీదనే యుద్ధం జరుగుతా ఉంటది. జరుగుతా ఉంటుంది. మనము యెస్. దీన్ని ఎంకరేజ్ చేయాలి. అహింసనే మోటివేట్ చేస్తా ఉండాలి. జ్ఞానాన్నే ఎంకరేజ్ చేస్తా ఉండాలి. అది ఫ్రెండ్ అయినా, హ్మ్. శత్రువైనా అహింసని ఒక అజ్ఞానాన్ని మోటివేట్ చేయకూడదు. అది మన మిత్రుడైనా హ్మ్. ఎవరైనా గాని. హ్మ్. 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 యెస్. ధోరణి యొక్క జ్ఞానం సత్సంగాలు గావచ్చు, ఈ యొక్క తరంగాలు మనం ఎక్కడో ఉన్నాము. ఎక్కడో అమెరికాలో హ్మ్. ఉండి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం గదా! ఎక్కడో అవును. అమెరికాలో ఉండి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం. మరి ఆ తరంగాలు ఇక్కడొస్తున్నాయంటే తరంగాలొస్తున్నాయా లేవా? వస్తున్నాయి. అక్కడున్న ఎక్కడివో శక్తి అనేది ఇక్కడికొస్తున్నాయి. మరి ప్రతి చోట మన ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎందుకంటే, మనం ఎక్కడైతే ధ్యానం చేసి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తామో, ఆ చుట్టూ ఉండే ఏవైతే అవి ఆహ్, గ్రామాలు కావచ్చు, సిటీస్ కావచ్చు, అక్కడుండే ఆ యొక్క వైబ్రేషన్స్ మొత్తము అందరికి రీచ్ అవుతాయి గదా! హ్మ్. మనం ఎక్కడో ఉండి మాటలు ఇన్నగలుగుతున్నప్పుడు, మనం ధ్యానం హ్మ్. యొక్క తరంగాలు, సత్సంగము, స్వాధ్యాయం యొక్క తరంగాలు ఆ చుట్టూ ఉండే వాళ్ళని ప్రభావితం చేస్తాయా? చేయవా? వెళ్తాయి గదా! అందరికి. తప్పకుండా చూస్తాయి. తప్పకుండా. అందుకే ప్రతి సెంటర్‌లో ధ్యానము జరగాలి, స్వాధ్యాయం జరగాలి, సజ్జన సాంగత్యం జరగాలి. అక్కడుండే హ్మ్. వారందరిలో ప్రభావం చూపిస్తది. అందులో వాళ్ళలో ఉండే అజ్ఞానపు పొరలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం వైపు మళ్ళిస్తాయి. వాళ్ళ ఆలోచనలకి తీసుకెళ్తాయన్నమాట. హ్మ్. ఇది ఆహ్, నిజమా? అబద్ధమా? వాళ్ళకి వాళ్ళే స్వతహాగా తెలుసుకోగలుగుతారు. అందుకే యెస్. ఎక్కడైనా గాని ఈ 3 కంపల్సరీ ప్రతి సెంటర్‌లో జరగాలి. ఈ సప్తాహాలు గూడా ఉద్దేశ్యం ఎందుకంటే, ఏవైతే ఆహ్, పిరమిడ్ కట్టించింటారో హ్మ్. కానీ సరే సంవత్సరమో, 2 నెలలకో కట్టిస్తారు. కానీ ధ్యానం జరుగుతా ఉంటది. క్లాసులు గూడా కంపల్సరీ కొన్ని చోట్ల జరగవు. క్లాసులు జరగాలి. స్వాధ్యాయం ఈ 3 కంపల్సరీ జరగాలి. అప్పుడు జరగడం వల్ల హ్మ్. ఏమవుతుందంటే ఒకరు రాని, ఇద్దరు రాని, ముగ్గురు రాని ఎంతమందన్నా రాని. ఆ యజ్ఞం జరగాలి. ఆ హ్మ్. యజ్ఞం జరగడం వల్ల అక్కడుండే వాతావరణాన్ని మొత్తం ప్రభావితం చేస్తది. మనం హ్మ్. డిస్కస్ చేసేదేంది? హ్మ్. నువ్వు వేరు, ఆ సోల్, ఆ చైతన్యం అనేది అంతా ఒకటే. ఆ చైతన్య యొక్క హ్మ్. తరంగాలు ఆ చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావితం చేస్తాయి. అప్పుడు ఆ పిరమిడ్ ప్లేస్‌లో అక్కడ ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయం చేయడం వలన ఉండే వాళ్ళకే కాదు, ఆ చుట్టూ ఉండే వాళ్ళందరిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి ధ్యాన కేంద్రంలో ఈ 3 కంపల్సరీ ఉండాలి. అది ఎంతమందన్నా హ్మ్. వచ్చని జరి వల్ల అక్కడ ఉండే అందుకే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ గొడవలున్నా గూడా హ్మ్. క్లియర్ అయిపోతా ఉంటాయి. మనకి హ్మ్.
ప్రాక్టికల్‌గా ఎన్నో అనుభవాలుంటున్నాయి. ఎంతో మంది అనుభవాలుంటాయి. అలా పిరమిడ్ కట్టించడం వల్ల చాలా రోడ్లకు గూడా పిరమిడ్‌లేస్తా ఉంటారు. పిరమిడ్ కట్టియడం వల్ల యాక్సిడెంట్‌లు తగ్గిపోయినాయి. ఇక్కడ పిరమిడ్ రావడంల ఇక్కడ కొన్ని కొట్లాటలు గాని, గొడవలు గాని తగ్గిపోయినాయని ఎన్నో అనుభవాలు ఇన్నాం మనం గూడా. రీసెంట్‌గా హ్మ్. తపోవనంలో గూడా ఎక్కువ గొడవలు జరిగే ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్‌లో. ఆ తపోవనం రావడం వల్ల ఆ చుట్టుపక్కలుండే ఆహ్, వాళ్ళందరిలో ఎంతో మార్పు. అంతెందుకు మన కట్టల్ పిరమిడే ఉంది. అంతకంటే ముందు ఆ ప్రాంగణంలో గొడవలు అంటే వాళ్ళలో సరిగ్గా ఆహ్, జీవన విధానం సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు ఆ ఎనర్జీ ప్రభావం వల్ల ఆలోచన జ్ఞానం అనేది అందరికీ పెరిగింది. హ్మ్. అంటే వాళ్ళు మనకు తెలియకనే మనం ప్రచారం చేయకుండానే ఆ సరౌండింగ్ ప్లేస్‌లో వాళ్ళలో ఆ మార్పులనేటివి వస్తా ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. హ్మ్. అహింస పట్ల గూడా చాలా ఆహ్, మే అహింస కోసం తిరుగుతా ఉన్నాం గదా! హ్మ్. చాలామంది ప్రచారం చేస్తున్నారు. మాకు తెలియదు మాంసం తినాలి, తినకూడదని చెప్పేవాళ్ళు మాకు ఎవ్వరు లేరు. మాకు తెలియక తింటా ఉన్నాం అన్నవాళ్ళు గూడా చాలా మందున్నారు. ఇది తినకూడదు, ఇది తప్పని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయితే ప్రచారం వాళ్ళకి వాళ్ళే అనేది తెలుసుకొని ప్రచారం అనేది చాలా ముఖ్యం కదా సురేష్. ఎందుకంటే ఒకరు వెళ్లి నేనెళ్లి నీకొచ్చి చెప్తేనే నీకు తెలిసింది. నువ్వొచ్చి నాకు చెప్తేనే నాకు తెలిసినాయి కొన్ని విషయాలు. అవునా? మరి కొంతమంది అంటుంటారు కదా! ఇప్పుడు ఇందాక ఇంకా బా ఎందుకు ర్యాలీలు బా చేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి. ఊరికే సైలెంట్‌గా ఉండి కూడా మన ఆలోచనని ఇట్లా ఇది చేయొచ్చు. ర్యాలీస్ అవసరం లేదు అని కూడా చెప్తుంటారు. అప్పుడు వాళ్ళలో కలిగిన భావాలకి సాక్ష్యం గావాలి గదా! వాళ్ళకనిపించింటది. హ్మ్. కానీ మనం ఇన్నర్ మెసేజ్‌ని గట్టిగా పట్టుకుంటాం. వాళ్ళకనిపించినప్పుడు హ్మ్. ఏమవుతుంది, మనం చెప్పడం వల్ల ఆలోచన వాళ్ళకి ఇంగా బలంగా ఏర్పడి, ఇప్పుడు కొన్ని ఇండ్లల్లో చిన్న పిల్లలు అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు బలవంతంగా ఆహ్, అవును. ఇది తినిపిస్తారు. తింటేనే బలమురా తిను అని అవును. పెడతా ఉన్నారు. హ్మ్. ఆ ఆ సమయంలో మనం ఇంకా మోటివేట్ చేయడం వల్ల తను ఇంకా స్ట్రాంగ్ అయితాడు. యెస్. ఆ! నేను అనుకున్నది రైటు. నేను అనుకున్నదే సత్యం. ఒక చిన్న బాబు నేను యలమంచిల దగ్గర చిన్న ఆ! గుడ్డు కోసము ఏడుస్తా ఉన్నాడు. తెలియదు తనకి. ఇంకొక అబ్బాయయితే ఆహ్, ఏడుస్తా ఉన్నాడు. తనకి మనం ఏం చెప్పానంటే, "నువ్వు హీరో అయితావా? విలన్ అవుతావా?" అని క్వెషన్ ఏసినా. హ్మ్. విలన్ హీరో అవుతా. మరి హీరో రక్షిస్తాడా? చంపుతాడా? హ్మ్. రక్షిస్తాడన్న. ఓహ్! ఆ గుడ్డులోన కోడి పాప ఉంటది గదా! మరి దాన్ని నువ్వు చంపినట్టే గదా! నువ్వు హీరో ఎలా అయితావు? విలన్ అయితావు. అంటే మరి ఈ రోజు హ్మ్. నుంచి బంద్ చేస్తా. నేను బంద్ చేస్తానని యాక్సెప్ట్ చేసినాడు. అంటే మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటదనమాట. మనము ఒక ఎమోషన్‌తో తినకూడదు అని చెప్పినామంటే వాళ్ళకర్థం గాదు. ఇప్పుడు మనం ఒక పాట ఉంది. పాట వినసొంపుగా పాడితే ఇనాలనిపిస్తది. అదే హ్మ్. గందరగోళంగా మంచి పాటయినా గూడా ఇనలేం గదా! అవును. వింటామా? వినలేం గదా! లేదు. వినలేం. అలా హ్మ్. నా ఫ్రెండు వాళ్ళ అబ్బాయికి వాడికిష్టం లేకున్నా గుడ్డు బలవంతంగా పెడతా ఉన్నాడు. హ్మ్. మొన్న బలవంతంగా పెడుతున్నా. కొద్దిగా నేను గూడా చిన్నప్పుడు తినేవాడిని గాదు. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెట్టి అలవాటు చేపిచ్చినారు. ఇప్పుడు అలవాటయిందని అని చెప్పుకొచ్చినా. నా కొడుకు గూడా ఇష్టం లేకున్నా గూడా బలవంతంగా పెడుతున్నాను. ఈ రోజు నుంచి పెట్టనని ఆహ్, చెప్పినాను. అంటే మనం ఇలా ప్రచారం జేయడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడతది. ఇది తప్పనేది తెలిసిపోతది. యెస్. ఇందాకన్నా భావన భావనలు భావిస్తే బాగుంటది గదా! ఇలానే భావిస్తే ఉంటది గదా! అని ఇందాక క్వెషన్ ఏసినావు గదా! హ్మ్. మరి వాళ్ళ భావాల్ని బలం చేకూర్చుకోవడం కోసం ఏదైతే మంచి ఆలోచనతో ఉంటారు చాలామంది. ఇది తప్పనేది వాళ్ళ ఇన్నరంగా అనిపిస్తా ఉంటది. కానీ చేస్తా ఉంటారు. హ్మ్. మరి హ్మ్. మన భావాన్ని ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భావం ఇంకా బలపడతది. హ్మ్. వాళ్ళకి ఇంకా గట్టిగా సపోర్ట్ దొరుకుతదనమాట. 10 మంది హ్మ్. తినేటోళ్ళు ఒక తిననోడిని వాదిస్తా ఉంటారు. నువ్వు తినాలి అని. వీడు హ్మ్. వీక్‌గా హ్మ్. ఒక్కడే గదా! స్ట్రెంత్ పెరుగుతా దీనికి అర్థం హ్మ్. గాదు. ఆ! అప్పుడు మనము యూనిటీగా పోయి చెప్పడం వల్ల వాడు క్లారిటీతో ఉంటాడన్నమాట. ఇది రైటే. నేను పాటిస్తున్నదే, నేను తినకుండేది నేను తెలుసుకుంటారు రైటే కూడా వాళ్ళు అనేది గూడా అందరికి క్లారిటీగా. ఒక తెలుసు. ఇంట్రెస్ట్‌తో ముందుకు వస్తారు. యెస్. చాలా మంది లేదు.
బలవంతంగా పేరెంట్స్ పెడుతున్నారు తప్ప చాలా ఇప్పుడొచ్చే జనరేషన్ చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. అలా చెప్పడం వల్ల పేరెంట్స్ గూడా వాళ్ళ ఇష్టాలు గూడా వదిలేస్తారనమాట. హ్మ్. వాళ్ళు హ్మ్. పిల్లల్ని గూడా ఇబ్బంది పెట్టనియ్యరు. హ్మ్. హ్మ్. అలా దీని గురించి వాళ్ళకి గూడా అవగాహనొచ్చి, ఓకే. దీని వల్లనే ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలొస్తున్నాయి. ఇది శవము. హ్మ్. శవాన్ని బయటనే పెట్టుకుంటాం గానీ లోపల తెచ్చుకోము. అది చనిపోయేటప్పుడు ఎంతో అవును. బాధతో భయానకలో ఇగ గిలగిలలాడుతూ చనిపోయుంటది. మరి యొక్క హ్మ్. ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, చనిపోయే విధానం ఎంత క్రూరంగా చనిపోయిందో, ఆ యొక్క రసాయనాల రూపంలో ప్రతి మాంసం ముద్దకి రసాయనాల రూపంలో రిలీజ్ అయ్యుంటది. మరి మన ఆహారాన్ని బట్టే మన వ్యవహారం ఉంటది. ఎటువంటి ఆహారం అయితే తీసుకుంటామో, అటువంటి గుణాలు, అటువంటి ఆలోచనలు, అటువంటి ప్రవృత్తి అనేది ఏర్పడతా ఉంటది. మరి హింసతో తీసుకున్న ఆహారం, ఆ శవం దాంట్లో ఏముంటది? భయం ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది. ఆ మాంసంలో. మరి అవే గుణాలు గదా! అవి తిన్న వ్యక్తికి అవే వస్తాం. క్రూరత్వము, క్రోధము అవును. ఇలా పెరిగిపోతాం. ఎక్కడి నుంచొచ్చినాయి? ఆ హింస నుంచి. హింసతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల. హ్మ్. యెస్. మరి అవన్నీ తీసుకోవడం వల్ల లోపలికి అందుకే ఒక మాంసం ఎప్పుడైతే బంద్ చేస్తావో, అప్పుడే మరి పుట్టినట్టు. హ్మ్. ఆ కర్మల నుంచి బయటకి బయటపడుతున్నట్టు. ఇన్నాళ్ళు తిన్న కర్మల్లో నుంచి బయటికెళ్తాం. అదొక జన్మ. మాంసం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో, మరి జన్మ తీసుకున్నట్టు. బంద్ చేసినావు. మాంసం తినడం బంద్ చేసినావో, మరి జన్మ స్టార్ట్ హ్మ్. చేసినావు. అందుకే ఒక్కసారి మాంసం నుంచి బయటకొచ్చినామంటే 100 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత శక్తి వస్తదో, అంత శక్తిని మనము తీసుకోగలుగుతాం. అదొక్కటి బంద్ చేసినామంటే. మన యాహ్! ఆలోచన విధానము, మన ప్రవృత్తి అంతా చేంజ్ అయిపోతది. ఇదే జన్మలకనేది చేంజ్ అయిపోతా ఉంటది. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు పూర్తిగా నాన్ వెజ్‌లో నుంచి శాకాహారిగా మారినప్పుడు నెక్స్ట్ జన్మ అలాగనే నీ కర్మలనేటివి సత్కర్మలుగా డివైడ్ అయిపోతాయి. హ్మ్. హ్మ్. యాహ్! అలా ఒకదానికొకటి లింక్ యెస్. వాళ్ళకి గూడా తెలీదు. ఆళ్ళకి ఉండదనమాట. హ్మ్. మనం ప్రతి చోట అవగాహన కల్పించాలి. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ స్వశక్తితో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళలో ఆ సత్యాన్ని మనం చెప్పడం వరకే. హ్మ్. వారు తీసుకునే విధానాన్ని బట్టి నెసెసరీ. వాళ్ళకి అర్థమయ్యే విధంగా సత్యాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. హ్మ్. మన హ్మ్. టైమ్ హ్మ్. వచ్చినప్పుడు మన కర్మ కంపల్సరీగా ప్రతి అదే. ఒక్కరు హ్మ్. శాకాహారం మన యెస్. భావన అవ్వరనే థాట్‌లో ఉన్నారు. వాళ్ళ హ్మ్. కర్మానుసారం వాళ్ళు వాళ్ళు వాళ్ళకనిపించింది చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి హ్మ్. అర్థమయ్యే విధంగా మనం చెప్పుకుంటూ రావాలి. చెప్పుకుంటూ ఒక రావాలి. మేడం, యెస్. మేడం 10, 15 ఏండ్ల నుంచి 10 ఏండ్ల నుంచి ధ్యానం గురించి చెప్తా ఉంది. హ్మ్. తన నుంచి యాడ రాదులే మనవోళ్ళు ఒక 10 రోజులు, 5 రోజులు చెప్తే వీరు రారని డైరెక్ట్ చెప్పేస్తాం. మనకి భవిష్యత్తు గురించి తెలిసినట్టు. 10 ఏండ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చింది. 10 ఏండ్ల తర్వాత ఈమె ఇన్నేళ్ల నుంచి చెప్తుంది గదా! చేద్దామంటే, తను ధ్యానంలోకొచ్చి, ఆ ధ్యానంలో ఎంతో ఆనందంగా తన ఫ్యామిలీని చక్కబెట్టుకొని, ఎంతో హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వచ్చింది. కానీ హ్మ్. ఆ మేడం ఎంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో ఈమె రాదు, ఈమె ఇంతే, ఈమె రాలేదు అని అనుకోలేదు. ఆ హ్మ్. టైమొచ్చినప్పుడు వస్తదనే సంకల్పంతో ఉంది. మరి హ్మ్. మనము నెల, 2 నెలలు చెప్పినందుకు వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళు ఇట్టే తింటారనేది హ్మ్. మన ఎమోషన్స్‌ని వాళ్ళ మీద చేయడం వల్ల అది గూడా ఒక కర్మ హ్మ్. అయితది. హ్మ్. వాళ్ళ హ్మ్. టైమొచ్చినప్పుడు వాళ్ళొస్తారు. వాళ్ళ వస్తారు. మీద నువ్వేం యెస్. జేస్తున్నావు? భావ ద్వేషపూరితమైన భావాల్ని పెంచుకుంటా ఉన్నావు. దానివల్ల అవును. ఎవరికి నష్టము? నాకే ఇతరుల నష్టం. మీద అలాంటివి చేస్తే. హ్మ్. నీలో ప్రేమతత్వాన్ని కోల్పోయి ద్వేషాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. అంటే ఈడ భావాలు, మన భావాలు హ్మ్. ఎలా ఉన్నాయి? ఇతరుల పైన గాని, వస్తువుల గాని, దానిపైన గాని. ఆ భావాల్ని బట్టే మన ఆలోచనలు క్రియేట్ అయితున్నాయో కావో. అయితున్నాయి. అలా నీ భావం ఆళ్ళపై ప్రేమతో ఉన్నామనుకో ప్రేమపూరితమైన ఆలోచనలు. ద్వేషంతో ఉన్నామనుకో హ్మ్. ద్వేషపూరితమైన ఆలోచనలు, మాటలు, చేష్టలు. అవి మనగా హ్మ్. సృష్టించుకుంటున్నాం. మన లైఫ్‌లో యెస్. చేష్టలుగా అంటే హ్మ్. హ్మ్. దాని పట్ల మన దృష్టి క్రియేట్ యాహ్! అంటే యెస్. లైఫు ఇలా ఉంది, ఇలా ఉందనడానికి ఏమవుతుందీడ
నీ డన్. వాస్తవానికి నువ్వే సృష్టి. నీవు ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఎలా రిచ్‌గా ఉన్నా, ప్యూర్‌గా ఉన్నా దానికి కారణం ఎవరు? మనమే గదా! నేను. మన ఆలోచనల ద్వారానే యాహ్! లైఫ్‌ని మన కర్మల ద్వారానే మనం డిజైన్ జేసుకుంటాం. నీ ఆలోచనలు ఉన్నతంగా ఇంకా హైయర్‌గా ఎదగాలనుకుంటే ఎదగలుగుతాం. నా నా యాహ్! కర్మకి వాళ్ళే బాధ్యులు. నా కర్మకు వీళ్ళు ఇలా చేయడం వల్లే నేను ఇలా ఉన్నాను. ఇవన్నీ అజ్ఞానపూరితమైన మాటలు. హ్మ్. హ్మ్. దాని లోపల మూలంలో అది తెలుసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతదన్నమాట. యాహ్! ఇ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఇవి సురేష్‌ని అడగాలనుకుంటే అడగొచ్చు. యాహ్! ఎవరికైనా ఏదైనా క్వెషన్ ఉన్నా కూడా అడగొచ్చు. సో, లేదు తను ఇంతవరకు ఏం చెప్పాడో, మీకు ఎంతవరకు అర్థమయ్యిందో, సో, అది కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! సీనునా పావని గారు హలో! అన్మ్యూట్ చేసుకున్నారు. హాయ్ అక్క. శ్రీనివాస్ గారు. పావని గారు. మేడం నమస్తే. ఓకేనా? ఓకే. సార్ నమస్తే సార్. పావని గారు వెయిట్ చేయండి ప్లీజ్ శ్రీనివాస్ గారు. సార్ మాట్లాడండి సార్ మీరు. ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. అంటే అనుకోవడం వేరు, ఆచరించడం వేరు, ఆచరింప చేయడం వేరు. అత్రి సారు ధ్యానం గురించి చెప్పడం వినపడుతుందా? వినిపిస్తుంది సార్. పత్రి సారు ధ్యానం గురించి చెప్పాలనుకున్నప్పుడు చెప్పినాడు కదా! హ్మ్. చెప్పినాడు. కానీ నేను అయిపోతుంది అనుకుంటే ఆయన అట్లే ఉంటే అయితుందా? ఆహా! నేను అనుకున్నా కదా! హ్మ్. నేను అనుకున్నా కదా! రైట్. రైట్. ధ్యానం గురించి అయిపోలా, సాకార జగత్ అయిపోలే, ధ్యాన జగత్ అయిపోలే, పిరమిడ్ జగత్ అయిపోవాలంటే ఆయన అక్కడే ఉండలే కదా! అవును. ప్రపంచమంతా తిరిగి చెప్పినాడు. అంటే మన భావన హ్మ్. మన భావన అంటే మనము ఒక శక్తిని విడుదల చేస్తున్నాం. ఒక శక్తిని విడుదల చేస్తాం. అది హాస్టల్‌గా జరిగి, ఫిజికల్‌గా జరిగడానికి పునాదులు ఇవన్నీ. హ్మ్. హ్మ్. హాస్టల్‌గా యెస్. అనుకున్న తర్వాత హ్మ్. ఒకటి పిరమిడ్ కట్టాలనుకున్నాం అనుకోండి, పల్లెల్లో ఎక్కడన్నా గాని. ఇప్పుడు హ్మ్. హాస్టల్‌గా క్రియేట్ అయిపోతుందది. తర్వాత ఫిజికల్‌గా రాడానికి తొందరగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఆ శక్తిని అనేది సమకూరుతాయి. హ్మ్. ఇప్పుడు సురేష్ అనేది అహింస జగత్తు కోసం తపన. అవును. మనందరి తపన కూడా అదే. దాంట్లో అవును. భాగస్వాములం అందరూ. పత్రి సార్ ఒక లక్ష్యం వైపు, పత్రి సార్ ఒక వ్యయం వైపు మనమందరం భాగస్వాములందరం. హ్మ్. హ్మ్. మనమంతా భాగస్వాములయ్యి దీన్ని ఈ అహింస కోసం మనం పోరాడుతూనే ఉంటాం. అయిపోయే వరకు. హ్మ్. అయిందంటూ ఉండదు. ఏది అయిపోయేదని ఉంటది కానీ, ఎంతోమంది భూమి మీద పుడుతూ ఉంటారు, వదులుతూ ఉంటారు, శరీరం తీసుకుంటారు, శరీరం వదులుతూ ఉంటారు. కానీ, చాలా మంది జ్ఞానం అనేది ఉండదు కదా! అజ్ఞానంతో ఉంటారు కాబట్టి మనం చెప్తూనే ఉండాల. ఇది జరుగుతూనే ఉంటాది. ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. అంటే మనం కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇదొక ఆదర్శం. ప్రతొక్క చోట ప్రతొక్కరు జ్ఞానంలో పుడితే మనం చెప్పేది ఏంది లేదు. అంతే గదండీ సార్. నిజమే. యెస్. అందరూ జ్ఞానము పొందినారనుకోండి, అందరూ హ్మ్. శాఖాహారులయినారనుకోండి, అందరూ ఇళ్ళల్లో అన్ని చోట్ల పిరమిడ్‌లొచ్చినాయనుకోండి, అవును. మన కర్మ సిద్ధాంతం ఉన్నాయి. మన కర్మలు ఎన్నో చేసుకుంటాం చెడు కర్మలు. యెస్. అవన్నీ పోగొట్టుకోవడానికి ఇవన్నీ మార్గాలు మనకి. హ్మ్. హ్మ్. ధ్యానం చెప్పడం, ధ్యానం చేపించడం, శాకాహారిగా మారమని చెప్పడం, పిరమిడ్ కట్టడం అనేది ఇవన్నీ మన పత్రి సారు మనకి అన్నీ పెట్టినాడు. మీ హ్మ్. హ్మ్. కర్మలన్నీ తగ్గించుకోండి. ఒక పిరమిడ్ కట్టే చోట గాని, అన్నదానం ఇది జరిగే చోట గాని అద్భుతంగా మనం అడగల్ల. భిక్షాటన చేయమన్నాడు. మనయి అన్ని అవకాశాలే గదా! యెస్. చెడు కర్మలు తొలగించుకోవడానికి కోసం ఇవన్నీ మనం పాటుపడుతున్నాం. నేను 29 ఏళ్లుగా ధ్యానానికొచ్చినాను. హ్మ్. అంటే ప్రతి ఒక్క క్షణము పత్రి సార్ ఒక్క లక్ష్యం వైపు, పత్రి సార్ ఒక్క వ్యయం వైపే ఉన్నాం. హ్మ్. చుట్టుపక్కలనే ధ్యానం చెప్పడం, ధ్యానం చేపించడం అనేది జరుగుతానే ఉంది. ఎంతో అద్భుతంగా సేవ చేయడం. సేవ అనేది చాలా అద్భుతం. మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నతి స్థితికి పోవడానికి ఆత్మపరంగా గాని, శరీర పరంగా గాని మన ఎన్నో మలినాలున్నాయి. చెడు మలినాలు అవన్నీ పోవడాలంటే అతి ఉత్తమమైన సేవ అంటే చాలా ఉత్తమమైన సేవ అంటే బాత్రూమ్ క్లీన్ చేయడం.
హ్మ్. చాలా అద్భుతంగా జీవనంలోనే నేను చేసుకుంటూ అద్భుతంగా ఎదిగిన ఆత్మపరంగా. అంటే ఎంతోమంది మాకు ఈ పని చెప్పలేదు, ఆ పని చెప్పలేదు, మేము ఇది చేద్దాం అనేది కాదు. నువ్వు అక్కడ కల్పించుకోవాల. పనిని కల్పించుకొని చేయడమే అదొక భాగ్యము, అదొక వరము అనుకోని చేయాల ఏ పనైనా. కానీ మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పుడు పలానా చోట పిరమిడ్ అయిపోవాలా అన్న కావాల్సిన సామాగ్రి అంతా హాస్టల్‌గా అయిపోతది. కానీ ఫిజికల్‌గా ఏం చేయాలో అది చేసుకుంటాం. భూమాత యెస్. శాస్త్రజ్ఞ మనం ఏం చేస్తున్నామో సురేష్ యొక్క తపన, సురేష్ యొక్క బియ్యము, సురేష్ లక్ష్యము మన అందరి విజయం అదే. కానీ ఎవరో ఒకరు పత్రి సార్ ఒక ముందు అన్నట్ల ఇక్కడ అంటే ఆ పత్రి సార్ ఈ గుట్టును రట్టు చేసి మనకు అందించినాడు. మనం ఎంతో మంది చెప్తూనే ఉన్నాం. కానీ మన కర్మలు చెడు కర్మలు కూడా మనం తొలగించుకోగలుగుతాం. ఎవరి కర్మకి వాళ్ళే సృష్టికర్తలు. చెడు చేసినా చెడు వస్తది. మంచి చేస్తే మంచి వస్తది. కానీ ఏది చేస్తే అది పొందుతాం. ఇవన్నీ మనం ధ్యాన ప్రచారం చేసుకోవడం కోసము, సాకార జగత్తు కోసం, పిరమిడ్ జగత్తు కోసము మనం తపన అనేది ఎప్పుడూ ఉండాల. కానీ ఆ తపన అనేది ఏం చేయాలా అనే క్షణంలోనే మాయ కప్పేస్తుంది. మనం రకరకాలుగా ఉంటాం. మన యెస్. భావన ఎప్పుడంటే ఎప్పుడు మన స్థితి అనేది ప్రాపంచికంగా ఉంటాం. కానీ ప్రాపంచంలోని ఉండుకోకుండా బయటకు వస్తూనే ఉండాల. అది మాయ అనేది ఆ యాహ్! మాయ పొరలో ఉన్నామంటే మాయలో ఉన్నామంటే మన ఆలోచన విధానం చాలా మార్పొస్తుంది. అందుకు యెస్. ఇప్పుడు మన స్థితి అనేది మనము సార్ ఒక లక్ష్యం వైపు, వ్యయం వైపు ఉంటూనే ఉండాలి. మనందరి వ్యయం అది. యాహ్! మన అందరి లక్ష్యం. అంటే చాలా ఎగ్జాక్ట్‌లీ. మందికి మేడం ఓకే మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడమను. ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా యెస్ ధన్యవాదాలు. సార్. ఓకే. థాంక్ థాంక్ యూ. యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! పావని గారు ఇందాక అన్‌మ్యూట్ చేసుకున్నారు. హాయ్ అక్క. హాయ్. అందరికీ నమస్తే అండి. సురేష్ గారు హాయ్ అండి. చాలా రోజుల తర్వాత నమస్తే మేడం. చూస్తాను సార్. నిజంగా మీరు చేసే సేవలు, మీ ఎక్స్‌పీరియన్స్‌లు చాలా అంటే చాలా బాగుంది సార్. ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మీ తపన ఎంతైతే తపనతో మీరు ముందుకు అడుగేస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా అదే తపనతో, అదే ఇదితో ముందుకు అడుగేస్తే ఇంకా భూమంతా అహింసాయుతంగా అయిపోతదనమాట భూమాత. ఇంకా చాలా వరకు ఇప్పటికే అహింసాయుతంగా మారిపోయింది. ఇంకా అక్కడక్కడ హింసలు జరుగుతున్నాయి. అవి కూడా ఆగిపోవాలి మన సంకల్పంతోటి. అలా అని మనం సంకల్పం పెట్టామని కాకుండా, మనం ఒక అడుగు ముందుకేసి మీరు చేసినట్టుగా ఈ ఇలాగా పిరమిడ్స్ ర్యాలీలు చేయటం, అందరిని కలవటం, అందరికీ చెప్పటం, చేయటం చాలా బావుంది సార్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అలాగా చేస్తే చాలా బావుంటుందని నా ఉద్దేశం సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అహింసా జగత్ యాహ్! కోసము పిఎస్ఎస్ ప్రతి పిరమిడ్ మాస్టరు తపనతో చేస్తా ఉండారు. నేననేది కాదు ఈడ. ప్రతి ఒక్క మాస్టరు ఎన్నో మెగా శాకాహార ర్యాలీలని తన వంతు తన సర్కిల్‌లో ఫ్రెండ్స్‌కి గాని, బంధువులకు గాని, తన ఊర్లో ధ్యానం గురించి, అహింస గురించి ప్రతి ఒక్కరు చేస్తానే ఉన్నారు. చేస్తూనే ఉంటారు గూడా. వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితాంతము మన గురువుగారి లక్ష్యం కోసమే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ మోటో ఏదంటే ధ్యానము, అహింస. అహింస గురించి ప్రతి ఒక్కరు ఇప్పటికీ ప్రతి పిరమిడ్ మాస్టరు తన కోసం గాకుండగా తన ఎదుగుదల కోసము ధ్యానం గురించి, అహింస గురించి తన సరౌండింగ్‌లోనే ఎంతోమంది చేస్తా ఉన్నారు. అవును ఆ! సార్. యాహ్! అంటే అది ఒక పిరమిడ్ మాస్టర్స్ అనే కాకుండా నార్మల్ పీపుల్స్ కూడా ఈ ధ్యానాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా ఈ హింస గురించి ఎరుక వచ్చి ఈ హింసను ఆపగలిగితే ఇంకా హ్మ్. బావుంటదని నా ఉద్దేశం సార్. వ్యక్తిగతంగా అందరిలో మార్పొచ్చినాయంటే మనం ఎవరికీ చెప్పలేదు. మనం వ్యక్తిగతంగానే వెళ్తున్నాం గదా! అవును ఇప్పుడు సార్. ఒకరు ధ్యానం ధ్యానం చేసినాడంటే తనకు తాను తెలుసుకొని తన ద్వారా చంపబడే జీవులన్నీ కాపాడినట్టే గదా! అవును సార్. అదే సార్. ఆ! అలా ధ్యానము, ధ్యానమొచ్చిన తర్వాత అహింసలోకి ఆటోమేటిక్‌గా తనకు తానే మారిపోతాడు. అవును. అలా మనము ధ్యాన ప్రచారము చేస్తూనే ఉన్నాము. ఇంకా చెప్తూనే ఉన్నాయి. వాళ్ళకెన్ని సమస్యలైనా ఉండొచ్చు. ప్రతి ప్రతి దానికి సొల్యూషన్ ధ్యానమని మన గురువుగారే చెప్పారు. ధ్యానమే సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగాన్ని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదనని ఎంతో దాంట్లో మూలాలేకపోతే మొత్తము దాంట్లోనే ఉంది సబ్జెక్ట్ అంతా. ధ్యానమే మనకి జ్ఞాన నవరత్నాలన్నీ ఉన్నాయి.
దాంట్లో దాన్ని విపులంగా మనం అర్థం చేసుకున్నామంటే ప్రతిసారు 1,00,000 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు, ధ్యాసమూలం ఇవన్నీ వీటిలోనే అంత నిగూఢ రహస్యం అంతా దాంట్లోనే దాగి ఉందన్నమాట. అలా ధ్యానంలోకి వచ్చినాయంటే వీటన్నిటి గురించి ప్రతి మాస్టర్ తెలుసుకుంటాడు. ఈజీగా మన స్పిరిచువల్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం కూడా అంతే హ్యాపీగా ఉంటది. స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవితం హ్యాపీగా లేదంటే ఫిజికల్ లైఫ్ కూడా భౌతిక జీవితం కూడా దుఃఖంతోనే ఉంటది. కాబట్టి మనం ఎక్కువ ఆధ్యాత్మిక జీవితం కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది ఆ జ్ఞానాన్ని పెంచుకున్నామంటే భౌతిక జీవితం అనేది ఆటోమేటిక్ గా ఎంతో మారిపోతుంది. అద్భుతంగా ఉంటదన్నమాట. మారిపోతది. ఫస్ట్ మనం Yes. ఎప్పుడు Thank you. ఆధ్యాత్మిక థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ పావని గారు. సో బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ అన్మ్యూట్ చేసుకున్నారు. సో మాట్లాడతారా మేడం? Yes, madam. Thank you Yeah. so much for sharing your experience. ఇంత అద్భుతంగా మీరు అంటే జ్ఞానాన్ని పంచడమే కాకుండా వీలైతే వీడియో ఆన్ చేసుకోండి మేడం ప్లీజ్. వీడియో కుదరదు మేడం, ఇప్పుడు కొంచెం ఓకే, ప్రాబ్లం డన్. ఉంది. మీరు అన్ని చోట్లకి వెళ్ళి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, అంటే ధ్యానానికి సంబంధించిన జ్ఞానమే కాకుండా ఈ అహింస గురించి ఎలా అయితే మనము ఒకప్పుడు మనము నేను కూడా నాన్ వెజిటేరియన్ సార్. నాన్ వెజిటేరియన్స్ అంటే ఎవరో ఒకరు ఇంట్లో పేరెంట్స్ అలా అలవాటు చేసింది అలా అలా వచ్చేదే మనకి. బట్ ఎప్పుడైతే దీని గురించి ఎప్పుడు నాలెడ్జ్ ఎవరు తెలియలేదు. ఇలాంటి శాకాహార ర్యాలీస్ చేస్తున్నారనే విషయం ఎప్పుడు చూడలేదన్నమాట. బట్ ఎప్పుడైతే మనకి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇందులో నాలెడ్జ్ తెలుసుకోవడం, ఒక్కొక్క మాస్టర్ నుంచి దీనికి సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు ఎప్పుడైతే నాన్ వెజ్ మానేశారో, ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో, వాళ్ళలో కలిగిన పరివర్తన, వాళ్ళలో చేంజెస్ గురించి వినడం, వీటన్నిటిని బట్టి ఓకే. మనలో కూడా ధ్యానం చేసే కొద్దీ నాలో కూడా నాన్ వెజ్ మానేయాలి. నాన్ వెజ్ మానేసిన తర్వాత నా లోపల ఆ బెటర్‌మెంట్ చూసుకున్నప్పుడు ఇది నలుగురికి చెప్పాలి. ఇది సరైన ఫుడ్ కాదు. మనం తీసుకోవాల్సింది కాదు అని అలా నాకే అనిపించి చాలా మందికి నా చుట్టూ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇంక అందరికి నాన్ వెజ్ ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే నేను అక్కడికి వెళ్ళను. ఫుడ్ తినను. ఫంక్షన్‌కెళ్తాను. వెళ్ళేసి విష్ చేసి వస్తాను అంతే. అక్కడ ఫుడ్ దగ్గరికి వెళ్ళనన్నమాట. సో, ఆ వెళ్ళకుండా ఉండడం వలన వాళ్ళకి ఇంకోటి అర్థమైంది. సో, ఎందుకు తినట్లేదు వాళ్ళకే క్వెషన్స్ అన్నమాట. ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ ఉంటది కాబట్టి ఈ అమ్మాయి రాదు. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ మెసేజ్ పాస్ అయిపోతుందన్నమాట. నెమ్మదిగా మన లోపల ఎంత చేంజెస్ వస్తుంటదో దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా మన చుట్టుపక్కల చేంజ్ వస్తది అనేది నాకు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను సార్. థాంక్ యూ ఫర్ యువర్ వండర్‌ఫుల్ వర్క్ సార్. థాంక్ యూ సో మచ్. మీరు చెప్పేది సూపర్. కరెక్టే అమ్మా. 100% కరెక్ట్. ఇప్పుడు మీ జీవితం మీ లైఫ్ ఎలా ఉందో మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో మీరిప్పుడు వెజిటేరియన్ అయినారు గదా! మీ యొక్క ఆలోచనలు గాని, మీ యొక్క యాటిట్యూడ్ గాని వాళ్ళలో ఆ యొక్క ప్రభావం చూపిస్తది గదా! మిమ్మల్ని చూసే వాళ్ళలో. మీరు యెస్. చెప్పే కొద్దీ అది గూడా వాళ్ళకి అర్థమవుతది. ఎందుకు తినట్లేదని మీరు అప్పుడప్పుడు చెప్తా ఉండాలంతే. వాళ్ళిష్టం అది. మీరు చెప్పడం వరకే మీ డ్యూటీ అంతే. యెస్ సార్. అప్పుడు వాళ్ళ టైమొచ్చినప్పుడు వాళ్ళ కర్మ తగిలినప్పుడు ఆటోమేటిక్‌గా దీంట్లోకొస్తారు. మీరొక్కరు చెప్పడమే గాదు. వాళ్ళకి చెప్పే వాళ్ళు గూడా చాలా మంది తగులుతా ఉంటారు. ఇది కరెక్ట్ గాదు. యెస్. అప్పుడు ఏమవుతదంటే వాళ్ళు వాళ్ళకంతకు వాళ్ళే ఈజీగా అర్థం చేసుకొని బంద్ చేస్తారు. ఆ! యెస్ సార్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సురేష్ ఎండ్ చేసేసుకుందామా? సరే. ఓకే, డన్. యాహ్! ఫ్రెండ్స్, ఈరోజు వీక్షించారు కదూ! మొదటి రోజు అహింసాయుత బహుమత సాక్షాత్కారం కోసం మనం ఏదైతే సంకల్పించుకొని ప్రతి నెల 11 రోజులు ఈ 11 రోజులు ధ్యానం చేపట్టాము. సో, ఈ సత్సంకల్పంతో మరి ఎందుకు చేపట్టాము ఈరోజు? ఆహ్, ఎలా వచ్చింది ఆ ఆలోచన? సో, మరి సవివరంగా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది సురేష్ ద్వారా.
సో కాబట్టి ఈ 11 రోజులు నిర్విరామంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానం కొనసాగించబడుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇంకా ఉంటాము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.